ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆ సత్యను నా నుంచి దూరం చేశారు. ఈ ఫోనే తనని నన్ను దగ్గర చేస్తుందని చిన్న ఆశ. నా సత్య పంపిన చివరి ఆడియో రికార్డు వినేలోపే ఏయ్ సుందరం, త్వరగా రా, టైం అవుతుంది ఆఫీస్కి. కంగారెడ్డి సత్యం వస్తున్నాం కదా. బాయ్రా. సారా ఈ ఫారం ఫిలప్ చేయని కొద్దిగా ఎలా ఇదిగోనే. ధన్యవాదాలు. వా సత్యం గారు, వా ఏమన్నా టైమింగ్ అండి మీది. బయట నేను చూసిన అందరూ పెద్ద బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుంటున్నారా, కానీ బయట అవి తెలియదురా నువ్వు ఫార్మ్స్ ఫిల్ చేస్తావని. మేము చాలా మధ్యతరగతి వాళ్ళమండి. పూట గడిస్తేనే కానీ డొక్కాని పరిస్థితి. అలాంటిది చాలరా బాబు, నువ్వు నీ దిస్ స్టోరీ నువ్వునే ఆపరా. కూర్చో. నేను రాసిన మీరు ఎగ్జామ్ రాసిన పేపర్లు ఇస్తాను, చేస్తున్నాను. కొవ్వూరు సాయిరాం 100కి 40. థ్యాంక్ యూ సార్. కూర్చో. అయినా పాస్ అవడం ముఖ్యం రా, ఎక్కువ మార్కులు తట్టి మార్కులు ముఖ్యం మిగిలి. నెక్స్ట్ పోతుల సుభాష్, నీకు 100కి 40. ఇరా ఇద్దరికిద్దరు చెప్పుకుని రాశారేట్రా? ఆ కాల్ ఏట్రా తూర్పు పడమరకి. బాగుంది, కూర్చో నువ్వు కూడా. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం, కమాన్ బాయ్. 100కి 10. సార్ ఇంకో 0 యాడ్ చేయొచ్చు కదా. ఇంకో 0 యాడ్ చేయాలి. చూసి నీకు ఎవరికి ఇచ్చలేడు, నాకు తెలుస్తలేదు. కూర్చో. నెక్స్ట్ సుందర్, ఈడు బాగా రాశారా. 100కి 90. బ్రిలియన్ బాయ్. నుంచారా అందరూ చెప్పాలి కొట్టండిరా. అదే థ్యాంక్ యూ సార్. బ్రిలియన్ బాయ్. ఇంకా ఇంకా బాగా చదవాలి, ఇంకా పేరు రావాలి. కూర్చో నువ్వు కూడా.
ఆ మెసేజ్ ఓపెన్ చేయి, ఆడియో వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయి. ఎవరు ఇంటిగా మాట్లాడుతున్నారు? నా మాట అంటే భయం లేదా? వస్తున్నా. వాట్సాప్కి వెళ్ళవయ్యా. నాకు స్కూల్ నుంచి చెప్తుంటే ఫోన్ దొరికిందిరా. అవునా? ఏది ఎలా? ఈ ఫోన్లో సిమ్ములు దిగే ఆ ఫోన్ లో సిమ్లు దిగిపోతే ఆ ఫోన్ గారు ఫోన్ చేస్తారు రా. పరాయిసం మనకి ఎందుకురా, ఫోన్ చేస్తే ఇచ్చేద్దాం. సర్లేరా. రే తమ్ముడు, నీకు ముందే చెప్తున్నాను, ఈ ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అస్సలు ఓపెన్ చేయకు, సరేనా? ఈ రోజుకి మాత్రం ఓపెన్ చేయండి. చెప్తున్నా కదరా, ఈ ఫోన్లో వాళ్ళ పర్సనల్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, చెప్పింది చెయ్యి. వీడు ఇలా మాట విన్నాడు, వాట్సాప్కి లాక్ వేస్తేనే కరెక్ట్. సరేరా సుందరం, ఈసారి వాడుకో ఫోన్. సర్లేరేనా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానం చేసి వస్తాను. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. రే సుందరం, టీవీలో మంచి సినిమా పెట్టుకొని ఫోన్ ఆడుతున్నాయంట్రా, ఫోన్ పక్కన పెట్టు. సత్యం, వాట్సాప్ లాక్ తీరా. ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా, పడుకో. ఈ టైంలో ఎవడరా ట్యాప్ ఆన్లో పెడేసింది? ఎవరో నాకేం తెలియదు, నేనేం చూడలేదు, నాకేం తెలియదు, నేనేం చూడలేదు, నాకేం తెలియదు, నేనేం. ఏ సుందరం, త్వరగా రారా, ఎప్పుడు నీదే లేటు. నేను నీతో రాను, నువ్వు వెళ్ళు. వీడు రాను రాను వింతగా ప్రవర్తిస్తున్నాడు. సర్లే. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి.
ఏ సుందరం క్లాస్ ఫోన్ తెచ్చావా? ఇలాగే చెప్తుంటే క్లాస్కి ఫోన్లు కైలాష్ నాకు పేరు పెట్టించాను గొప్పడే ఆ ఫోన్ లాక్ తీయమని వీడానికి చెప్పు, లేదా వీడి ప్రాణం తగ్గమని వాళ్ళకి చెప్పు. రా చెప్పండి సార్. మీ తమ్ముడు వాళ్ళంతా చాలా ప్రవర్తన మారిపోయిందండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి మీ ఏమైనా డాక్టర్ చూపించండి. మొత్తం స్కూల్లో అంతా పారిపోయి వెళ్ళిపోయి నాకు చాలా భయంగా ఉంది. సరే సార్, చూపిస్తాను. ఈశ్వర్, ఈ దెయ్యాలు భూతాలనేవి నిజంగా ఉన్నాయా? ఈశ్వర్, దెయ్యాలను వదిలేస్తాం అని నాటకాలు ఆడి డబ్బులు గుంజేసే వాళ్ళు కాకుండా మనిషిని చూస్తేనే దెయ్యం వణికేలా ఎవరైనా ఉన్నారా? ఈ దెయ్యాలు భూతాలు లేవని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఈ పగటి వేసగాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఊరి చివర మోహిత కాలనీ ఉందని నీకు తెలుసా? ఆ కాలనీకి కాపలాగా ఎర్ర పుష్పం అనే కాపలాగా మంత్రగాడు ఉన్నాడని నీకు తెలుసా? ఈశ్వర్, ఇప్పుడు ఆ భూత వైద్యుని ఎలా కలవాలి? ఈశ్వర్, ఈ మధ్య రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా. ఏవేవో పీడకలు వస్తున్నారా, కొంచెం తోడుగా ఉండరా. లొకేషన్ షేర్ చేస్తాను, వెళ్ళి కలుగు. థ్యాంక్స్ రా ఈశ్వర్, రమ్మనగానే బాగానే వచ్చాను. ఈశ్వర్, ఫోన్ చేసావా? పడుకోవడం ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నాడు? నువ్వు మరి పిలుస్తున్నావు? తుండేట్రా సుందరం, ఎక్కడరా తమ్ముడు? తమ్ముడు సుందరం, తమ్ముడు సుందరం, తమ్ముడు ఎవరా మీ తమ్ముడు? సుందరం, సుందరం. వాట్సాప్ లాక్ వేసి చాలా పెద్ద తప్పు చేసావు సత్యం. నా కథ నీకు తెలిసే తీరాలి. నా పేరు శశి. నేను చిన్నప్పటి నుండి కబడ్డీ పెద్ద ప్లేయర్ అవ్వాలని మా అమ్మ నాన్న కళ. ఆ కరణ ఘర్షణతో నేను ఈ సోమర్లకోట అడుగుపెట్టిన దారిలో నా సత్య నాకు కలిసింది. నేను ఎంతగానో ప్రేమించుకున్నాను.
పంజరంలో పెట్టి దాచుకున్నాను రా నా సత్యని. చలబ్బుడు కొట్టినట్టు లాక్కెళ్ళిపోయారు నా సత్యని. దురదృష్టవశాత్తు మేమిద్దరం విడిపోయాము. ఆ పిల్లకి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. ఈ విషయంలో పాపం తనకి ఎక్కడ దొరికిందో తెలియదు. ఫోన్ దొరికింది పాపం. ఆ ఫోన్తోనే నాకు మెసేజ్ కొట్టి పెడుతుంటే ఆ టైంలో లాస్ట్ ఆడియో రికార్డు పంపింది. ఇలా చెవుగడి పెట్టుకున్నాను రా, అంతే ఎప్పుడు కొట్టేసిందిరా. ఏంట్రా వీడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలేరా, నువ్వు ఒక్కడి కదా నువ్వుని. వీళ్ళకి నా బాధ తెలీదు. లేదురా, దేవుడికి ఏదో పట్టుకుందిరా. పుష్పం గారు ఎక్కడ ఉన్నారు? పుష్పం గారు సడన్గా వస్తారా? తెలుగుకోవడానికి కదా. సరే సమస్య ఏంటి చెప్పు. స్వామి, ఈ మధ్య మా తమ్ముడు భూతం పట్టిన ప్రార్థిస్తున్నాడు స్వామి. మీరే మా వాడిని బాగు చేయాలి స్వామి. నువ్వేం భయపడతావు, ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నాకు లొకేషన్ చేరితే నేను వస్తాను, నేను చూసుకుంటాను. తెలుగు దగ్గరికి వెళ్ళు. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఇది 99వ కేసు. ఓడిపోకూడదు రఘువీర్. వరాగరా బాబు, నన్నే డామినేట్ చేసి ఉన్నావు. నా పేషెంట్ ఎక్కడ? నా పేషెంట్ ఎక్కడ? పేషెంట్ స్వామి బయట. ఎక్కడ? నువ్వు ఆడా లేదా మగాడేనండి. నువ్వు చూసావా? అదే ఇలా చెప్తే మాట ఆడంతా చూడండి రా. భయం భయం భయం, భూతాలంటే భయం, వల్లకాటి ఆత్మలని దాడి చేస్తే భయం. కన్నె పిల్ల నొదలదే, కోడి పిల్ల నొదలదే, బీడి దమ్ము లాగుతూ సారా ఉంటే సంబరం. భయం భయం భయం, భూతాలంటే భయం, వల్లకాటి ఆత్మలని దాడి చేస్తే భయం. గజల శబ్దం మోగించేస్తూ వచ్చాయంటే భయం. వీడు కొట్టినా మారడు, చెడగొట్టినా మారడు.
और पवित्र आत्मा के नाम पर इस पवित्र क्रूस के निशान से अपने प्रभु यीशु मसीह से जो जीवित है और राज करते हैं ఎవరు నువ్వు ఫ్లాష్బ్యాక్ ఏంటి చెప్పు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు నా ఆడియో రికార్డు వినే లోపే మరణించాను. సుందరం ఫోన్ తీయడం వల్ల తనలో ఆవహిందాం అంటే ఆ సమయం వచ్చింది అనే లోపే వాట్సాప్ లాక్ వేసి చచ్చిండు. అంతే, అప్పటి నుంచి ఇలా. అంటే నువ్వు ఆడియో మెసేజ్ అంటే వెళ్ళిపోతావా? నువ్వు ఆడియో మెసేజ్ వినిపించండి ఏమైనా ఎర్రపచ్చ అనుకుంటున్నావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఇప్పుడు దాకా నేను ఆడుకోవడం కూడా శక్తి, ఇప్పుడు నువ్వు ఆడుకో, నేను చూస్తాను. వా వా అసిస్టెంట్ నువ్వు కూడా వేసుకోవయ్యా. ఏంది పీకేది నా బొచ్చు? ఏం చేయాలి ఇప్పుడు? మెసేజ్ చూపించండి, వాయిస్ మెసేజ్ వినిపించండి, వాయిస్ మెసేజ్. ఫోన్ 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 అండి, ఫోన్. శశి, ఇదే నా చివరి ఆడియో రికార్డ్. ఇక నేను కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయలేను. మా ఇంట్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. నువ్వు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయకు. ఉంటా. సారీ శశి. ఈ మాట వినడానికి నేను ఇంకా ఆత్మగా బ్రతుకుంది. శశినా? ఎవరో? హలో, ససి కాదు.